మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధ ఆరాధన కూడా వచ్చిన మీకు అందరికి వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ 3:20లో ఒక మాట ఉంది. ఏంటంటే, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఆమేన్. ఎవరో అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు మనం ఆరాధించే యేసయ్య. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు, చేతకాని దేవుడు కాదు, చేయలేని దేవుడు కాదు, ఏమీ పలుకులేని దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే అడుగు వాటికంటేను ఊగించు వాటికంటేను అత్యధికముగా సహాయము చేయగల శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఒకటి అడిగితే 2 ఇస్తాడు. నువ్వు అడిగింది ఒకటైతే నీకు 10 ఇస్తాడు. అన్నీ నోటుకొచ్చినట్టు, ఏది హృదయానికి కావాల్సినట్టు, ఏది ఇష్టమొచ్చినట్టు అడగకూడదు. ఏది అవసరమో ఏది అవసరం కాదో దేవునికి తెలుసు. మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ ఎరిగినవాడు, అడగక మునిపే అక్కర్లన్నీ ఎరిగినవాడు, మన అవసరతలో ఎరిగినవాడు అని మౌనంగా ఉండకూడదు, అడగాలి. హృదయపూర్వకంగాను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి, నువ్వు ఘనపరచాలి, నువ్వు మహిమపరచాలి. నువ్వు ఆయన హృదయపూర్వకంగా అడగాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని అడగబోతే ఎవరైనా అన్నం పెడతారా? ఆకలి అవుతుంది సంగతి నీకే తెలుసు, బయటోడు తెలుసు. ఆకలి అవుతుంది సంగతి, ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టమంటే ఎవరో ఒకరు పెడతారు. అడగాలి. అలాగే దేవుణ్ణి కూడా మనం అడగాలి. మనం అడుక్కుంటూనే ఉండాలి, ఆయన బ్రతిమలాలుతూనే ఉండాలి, విసుగక ఆయన్ని అడగాలి. ఏమండి, మన దేవుడు పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. తండ్రి తన పిల్లలో రొట్టెని అడిగితే ఏమిస్తారు? రొట్టెనిస్తాడా? తేలునిస్తాడా? రొట్టెనగా తెచ్చేది. పిల్లలు తండ్రిని రొట్టెని అడిగి రొట్టె కావాలంటే రొట్టె ఇస్తారు. పాలు అడిగితే పాలే ఇస్తాడు, చేదు రసాన్ని ఇవ్వడం. మరి మన ఇహలోకపు తండ్రి మనం 1 రొట్టె అడిగితే 2 రొట్టెలు ఇస్తాడు. మనం 100 రూపాయలు అడిగితే 200 ఇస్తాడు ఇహలోకపు తండ్రి. మరి పరలోకపు తండ్రి మనలను ఆయన రూపముగా ఆయన పోలికగా సృష్టించి విలువైన రక్తం చేత మనల్ని కొని మనల్ని సంపాదించుకుని ఆయన సొత్తుగా మార్చుకున్న ఆయన మనం ఏం అడిగినా కూడా ఆయన అనుగ్రహించకు సమర్థుడైన శక్తిమంతుడైన దేవుడే ఉన్నాడనే సంగతిని మనం ఎరగాలి. ప్రైజ్ ద లార్డ్. అత్యధికంగా నీకు సహాయం చేస్తాడు, అత్యధికంగా సహాయం చేయగల శక్తిమంతుడు. ప్రభువుని హృదయపూర్వకంగా అడిగి మనస్సుపూర్వకంగా అడిగి ఆయన స్తుతించి ఆయన గణపరచాలి. అబ్రహాం దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని చేత పిలువబడ్డాడు, దేవునితో కలిసి నడిచాడు, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నాడు. దేవుడు అబ్రహాముని విస్తారంగా ఆస్వాదించాడు, బహుగా ఆస్వాదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. అయితే అబ్రహాముకు లోటు ఏంటంటే పిల్లలు లేరు. ఒకసారి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అన్నాడు, నాయనా ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత ఐశ్వర్యం ఇచ్చావు, ఇంత గొప్ప ఇచ్చావు,
ఏమిచ్చినా ఏముందయ్యా, నాకు తృప్తి. నా ఇంటి పెద్ద దాసుడిని ఎలియాజరే కదా, ఈ ఆస్తికి అంతటికి ఆడే కదా అధికారి, నాయకుడు. నా తర్వాత అతనే కదా దీన్ని పరిపాలించేది. ఈ ఆస్తి అంతకు వారసుడు ఆయనే కదా. నాకెవరుండారు వారసుడు అని అబ్రాం నిట్టూరు పిడిచాడు. దేవుడు అన్నాడు, అబ్రాం ఇంకేం కావాలి? కొడుకుని ఇస్తే చాలు బాబు. కొడుకుని ఇస్తానన్నావు, కుమారుని ఇస్తానన్నావు, నీ వారసుడు వస్తాడు, నేను నీకు ఇస్తానన్నావు. ఏది ప్రభా? ఒక కొడుకు కావాలి ప్రభా, వారసుడు కావాలి ప్రభా అని అడిగాడు. బయటికి రా, ఇంట్లో నుంచి బయటకు రమ్మన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చే ఒకసారి పైకి చూడు అన్నాడు. పైకి చూశాడు. ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. నీ చేతనైతే లెక్కించు ఒకసారి అన్నాడు. 1 2 3 4 కదా బాబు, నా వల్ల కాదయ్యా. మిలియన్ కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో, నేను లెక్కించడం నా వల్ల కాదు బాబు. వాటిని నేను ఆడు లెక్కించేది బాబు అని అన్నాడు. దేవుడు అన్నాడు, అబ్రహాం నీ సంతతి ఆకాశపు నక్షత్రముల వలె లెక్కించలేనంత విస్తారముగా నేను నీకు సంతతిని కలుగజేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం అడిగింది ఒక కుమారుణ్ణి. దేవుడు అంటాడు, ఆకాశపు నక్షత్రములని విస్తారమైన సంతతిని నేను నీకు కలుగు చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అబ్రహాము ఒక్కరిని అడిగితే దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రం లెక్కించు, అంతటి గొప్ప సంతానమును నీకు అనుగ్రహించబోతున్నాను. నీ సంతతి ద్వారానే భూలోకంలో సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడతారు. ఆమేన్. అబ్రహాం అడిగింది ఒకటే, దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు, విస్తారమైన దీవెనలు అనుగ్రహిస్తున్నాడు. ఆకాశపు నక్షత్రములు అంటే ఆకాశపు నక్షత్రాలు నీ సంతతిని విస్తరింపచేస్తానంటున్నాడు. రోజు నీ వ్యాపారంలో నువ్వు ఆశీర్వాదం, ప్రభా నా వ్యాపారం ఆస్వాదించమని అడుగు. నీ వ్యాపారం దేవుడు అత్యధికంగా ఆస్వాదిస్తాడు. నువ్వు ఉద్యోగంలో అభివృద్ధి కావాలి అడుగు. నీ ఉద్యోగంలో అభివృద్ధిని కలుగు చేస్తాడు. నీ వ్యవసాయంలో అభివృద్ధిని కలుగు చేస్తాడు. నీ ఇంట్లో నీ పిల్లల జీవితాల్లో జ్ఞానం కొదవైంది అడుగు. నీ పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని కృపణిస్తాడు. నీ జీవితంలో నీకేం కావాలి అడుగు. నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా సహాయం చేయగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు, కృప కలిగిన దేవుడు, సమస్తమును చేయగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన దేవుడు. ఆమేన్. ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఊహించు వాటికంటేనో నువ్వు అడుగు వాటికంటేనో అత్యధికంగా. అబ్రహాం ఒకరిని అడిగితే ప్రభు అంటాడు, నక్షత్రాలు లెక్కేవే బాబు, లెక్కే నా వల్ల కాదండి. నక్షత్రముల వలె నేను నీకు సంతతిని కలుగు చేసి ఆ సంతతి ద్వారా భూలోకాన్ని నింపుతాను. ఆ సంతతి ద్వారా భూలోకానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను. అంతగా నేను నీకు ఇచ్చిన కుమారుని ద్వారా అంత సంతతిని కలుగు చేయబోతున్నాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే అంతటి విస్తారమైన ఆశీర్వాదములను, అంతటి విస్తారమైన దీవెనలను, అంత విస్తారమైన అభివృద్ధిని, అంత విస్తారమైన రెట్టింపు దీవెనలను, ఆశీర్వాదములను, అభివృద్ధిని దేవుడు అత్యధికంగా కలుగు చేస్తాడు. ఒకరిని అడిగితే, నువ్వు ఒకటి అడిగితే నీకు 2 ఇస్తాడు. ఒకటైతే నీకు 2 ఇస్తాడు. కానీ నువ్వు అడిగే విధానంలో జాగ్రత్తగా, ప్రభువుకి ఇష్టముగా, దేవునికి మహిమకరంగా అడగాలి. ఏది అడిగినా వ్యర్థమైన వాటిని అడిగితే దేవుడు ఇవ్వడు. అనవసరమైన వాటిని అడిగితే దేవుడు ఇవ్వడు. ఆత్మ వరాలు కావాలా, కృపా వరాలు కావాలా, పరిశుద్ధాత్మ వరాలు కావాలా అడుగు. అభిషేకం కావాలా అడుగు. రెట్టింపు అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అడగాలి, ప్రభువా నాకు అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నన్ను అభిషేకించని అడుగు. ఒకరోజు అడుగు, 2 రోజులు అడుగు, మౌనంగా ఉంటే కాదు, అడుగు. ఎప్పటి వరకు? ఇచ్చేంతవరకు అడుగు. ఇచ్చేంతవరకు అడుగుతూ ఉండు. పిల్లలు మనం అడుగుతూ ఉంటాం. పిల్లలు మనం ఏదన్నా
మనకి వాళ్ళకి ఏదైనా కావాలితే ఇచ్చేంతవరకు అడుగుతూనే ఉంటారు, మనం చక్కగా పట్టుకుని పీకుతూనే ఉంటారు. ఏడు వెళ్తాడు తిరుగుతూనే ఉంటారు. ఎవరితో మాట్లాడినారు, ఎవరితో పలకనీరు, ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పీకుతో చక్కగా లాగుతూనే ఉంటారు. ఒకటే అడుగుతూ ఉంటారు, చాక్లెట్ కావాలో, ఐస్ క్రీమ్ కావాలో, ఐస్ కావాలో, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఆగ్రా తర్వాత మాట్లాడిన కదా, అడిగితేనే వదులుతాడు. వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నా, వాళ్ళతో మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాం, ఇంకా పోరా అట్టగా తీసుకొని 5 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు అవుతావు, ఎంత ఉంటే అంత ఇస్తా, చిల్లర ఉండరుగా, ఎంత ఉన్నా తీసుకపో అన్నట్టు. ఎందుకని ఇచ్చే అంతరకు వదలడు. దేవుణ్ణి కూడా మనం అడగాలి, అడిగితే ఆయన నీకు సమృద్ధిగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధి క్షేమాన్ని, సమృద్ధి ఆరోగ్యాన్ని, సమృద్ధి ఆశీర్వాదాన్ని, సమృద్ధి అభిషేకాన్ని, సమృద్ధి కృపను, సమృద్ధి పరిపూర్ణమైన దీవెనలను ఆయన అనుగ్రహించి నువ్వు అడిగిన దీవెనల కంటే అత్యధికమైన దీవెనలు కలుగు చేస్తాడు. యాకోబు అడిగాడు ఏమని, ప్రభువా నన్ను దీవించు. ఏం కావాలి, గొడవ చేస్తున్నావు రాత్రి నుంచి ఒకటే గొడవ, ఏంటి ఏం కావాలి, ప్రభువా నన్ను ఆస్వాదించాయి అన్నాడు. దీనికోసమే అంటారు బాబు, రాత్రి అంతా ఒకటే ఏడుపు, నాతో పోరాడావు ప్రార్థనలో, రాత్రి అంతా పోరాడాడు. మగసిరి గలవాడే కన్నీటితో దేవుణ్ణి బ్రతిమలాడంట, రాత్రంతా కన్నీటితో బ్రతిమలాడంట యాకోబు, దేవునితో పోరాడాడు. ఏంట్రా నీ ఏడుపు, నీ కన్నీళ్ళకి ఏంట్రా కారణం అంటే, ఏముంది బాబు, నేను ఆశీర్వదించు అన్నాడు. అంతేనా, ఆశీర్వదించు అన్నాడు. ఆ ఆశీర్వాదములో ఉంది ఐశ్వర్యము. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా ఆశ్రయించాడో తెలుస్తుంది యాకోబుని. సకల జాతుల ప్రజలకు ఆశీర్వాదకరంగా యాకోబు యొక్క సంతతిని ప్రపంచాన్ని దీవెనకరంగా, ప్రపంచానికి ఒక దేశంగా యాకోబుని దేవుడు మార్చాడు. ఆ ఇజ్రాయేల్ దేశమే యాకోబే. ప్రైజ్ ది లార్డ్. యాకోబు నీ పేరు ఇశ్రాయేల్, నిన్ను ఒక దేశముగా మార్చబోతున్నాను. ఆమేన్. నిన్ను ఒక దేశంగా చేస్తాను. నువ్వు ఒంటరివాడివా, నువ్వు దేశం అయిపోతావు. నువ్వు ఒంటరిగా ఉన్నావు నీ ప్రాంతంలో, నువ్వు ఒక దేశంగా మార్చబడతావు. అలాగూ నిన్ను ఆస్వాదించి, నీ సంతతిని అలాగ ఆస్వాదించి ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. నువ్వు ఆశీర్వాదం కోరావు, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నిన్ను ఆస్వాదించి నిన్ను గొప్ప జనముగా మార్చబోతున్నాను. ఆమేన్. నీలోంచి రాజులు వస్తారు, అధికారులు వస్తారు, ప్రధానులు వస్తారు, అధిపతులు వస్తారు. ఇశ్రాయేలు దేశానికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు ఎవరు అంటే యాకోబు, ఆ ఇశ్రాయేల్. అడగాలి. ఏబున్నాడు, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా యోబు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కృపలో నిలిచాడు, దేవుని కృప మీద నిలిచాడు. యోబు ఒక్కటే, నన్ను ఆస్వాదించమని అడిగాడు. యోబు అడిగింది ఒకటే, ప్రభువా నాకు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేయమని అడిగాడు. నాకు స్వస్థత తెచ్చి, నేను బహుగా బాధపడుతున్నాను, బహుగా వేదన పడుతున్నానయ్యా. అయితే ఒక నిరీక్షణ ఉంది, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును. ఒకరోజు నేను ఆయన చూస్తాను మహిమతో అని నాకు తెలుసు. ఆ నిరీక్షణతో నేను ఉన్నాను ప్రభువా అని దేవుని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆరోగ్యం కలుగు చేయమన్నాడు. యోబుకి దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు తెలుసా? 2 ఆశీర్వాదమును, 2 దీవెనను, రెట్టింపు క్షేమస్థితిని అనుగ్రహించాడంట. 42వ అధ్యాయం 10వ వాక్యం యోబు గ్రంథం. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనిని ఆశీర్వదించాడు. రెట్టింపు ఆశీర్వాదం పోగొట్టుకున్న పిల్లలందరూ మళ్ళా దేవుడిచ్చాడు. ఆశనిచ్చాడు, ఐశ్వర్యనిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. నాకు ఆరోగ్యం తెచ్చే ప్రభువా అని నేను అడిగితే నాకెంత ఇచ్చాడు దేవుడు అన్నాడు.
నువ్వు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా నేను నీకు శక్తి గల దేవుడు నన్ను తెలుసుకున్నట్లుగా నీకు సహాయం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అత్యధికంగా రెట్టింపుగా ఆస్వాదించాడు. విస్తారమైన ఆశీర్వాదం. ఆ దేశంలో ఏ పంట ఐశ్వర్యవంతుడు ఆస్తిపరుడు ఎవడు లేడు అసలే. మరలా పిల్లల్ని ఇచ్చాడు, గొడ్డలను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సమస్తం దేవుడు అనుగ్రహించాడు అత్యధికంగా. అన్న దేవుని మందిరానికి వచ్చి ఒక్క కొడుకుని పోయా, నిందను తొలగించి చాలు బాబు, ఒక్క కొడుకుని ప్రభా, వాడిని నీకు అప్పగిస్తాను సేవకి. ఆ నింద తొలగితే చాలు, పిల్లలు లేరు గొడ్డురాలు అనే నింద తొలగితే చాలు ప్రభా, ఒక కొడుకుని ప్రభా అని అడిగింది. దేవుడు అన్నాని కనికరించి అన్నా ప్రార్థన ఆలకించి ఒక్క కొడుకుని అడిగితే అన్నాకి సమూయేలు ఇచ్చాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవకు అప్పగించింది. ఆ తర్వాత మరలా 3 కుమారులను మళ్ళీ 2 కూతురులను దేవుడు అన్నాకి అనుగ్రహించాడు ప్రతిఫలంగా. అంటే సమూయేలు కాకనే 5 ఉన్నారు ఆమెకి పిల్లలు. అడిగింది ఒక్క కొడుకుని, కానీ ఎంతమంది ఇచ్చాడు? 6 ఇచ్చాడు మొత్తం. అడుగు వాటికంటే ఊహించిన వాటికి అత్యధికంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకని? హృదయపూర్వకంగా అడిగింది. దేవునికి ఇష్టమైంది ఆయన కార్యం చేస్తాడు. ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి? ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి తెలుసా? మారు మనసు పొంది, పాప క్షమాపణత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మముల బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఆత్మ వరమును పొందుకొని, అపోస్తుల సహవాసంలో, అపోస్తుల పరిచర్యలో, అపోస్తుల ఉపదేశంలో, అపోస్తుల సంఘ సహవాస పరిధిలో ఎవరు నిలిచి ఉంటారో వారికి ఈ రెట్టింపు ఆశీర్వాదములు దీవెనలో దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోడ్డు మీద పోయేవానికి, బజార్లో తిరిగేవానికి, మార్కెట్లో తిరిగేవానికి, ఎక్కడెక్కడ పిచ్చిగా అక్రమాలు చేసేవానికి దేవుడికి ఇవ్వడం. దేవుని భయము కలిగి, పరిశుద్ధి కలిగి, విధేయత కలిగి, జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుని, తన జీవితాన్ని నూతనపరుచుకుని, మనసును మార్చుకుని, పాప క్షమాపణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకమైన వరం గారు కనిపెట్టుకుని, ఆ అభిషేకమైన వరమును పొందుకొని, పరిశుద్ధుల సహవాసంలో జీవిస్తూ, మూర్ఖులని ఈ తరం వారికి వేరై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ, సంఘంలో సంఘ సహవాసంలో ఎవరు ఉంటారో వారికి దేవుడు ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు అనుగ్రహిస్తాడనే సంగతిని మనము గుర్తించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓసారి యేసు ప్రభు ప్రాంతంలో వెళ్తామంటే 2 గుడ్డోళ్ళు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించమని కేకలు వేస్తున్నారు. ఆ పక్కనే ఉండేవాళ్ళు, ఏమరిపులు ఏం నోర్మేన్ రా, మేమే రాత్రి అయ్యా 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 ఆయన అమ్మటి వెళ్తుంటే ఆయన ఇటు కూడా చూస్తలా వెళ్తానే ఉన్నాడు. మీరు ఆడెవడో కూర్చుని చెట్టు కింద దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అంటే ఆయన పలుకుతాడంటరా, నోర్మేండ్రా అని అన్నాడు. వాళ్ళకు మరింక రోషం వచ్చింది. వాళ్ళు అనేకొందిని మళ్ళా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించమని మరి పెద్దగా రోటం మొదలు పెట్టారు. ఇంకా వీళ్ళకి చెప్పిన ఎండర్రా అని చెప్పేసి వాళ్ళు ఇంకా కేకలేశారు. యేసు ప్రభు పోయేవాడు ఆగాడు. వాళ్ళ కేకలిని, వాళ్ళ అరుపులిని ఆగాడు. వాళ్ళు ఏందో అడుగుతున్నారో, వాళ్ళకి ఏం కావాలో చూద్దామని ఆగాడు. ఆగి వాళ్ళని రమ్మను తీసుకొచ్చారు. ఏం కావాలి? నేను నీకు చేయాలని కోరుకుంటారు. ఏం కావాలి మీకు? ప్రభువా మాకు చూపు కావాలి ప్రభువా, కళ్ళు లేవు, మాకు చూపు కావాలి ప్రభువా అని అడిగారు. వాళ్ళు ఇంకేం అడగల. ఇప్పుడు కన్నులు లేని వాడికి ఒక పెద్ద బంగ్లా, ఐశ్వర్యవంత బంగ్లా కలుగుచే ప్రభు, మంచి బిల్డింగ్ కట్టించి ప్రభు అంటే ఏం లాభం? కళ్ళు లేకుండా. సరే బిల్డింగ్ ఇచ్చాడు అంటాడు, ఆ బిల్డింగ్ చూసుకుంటాడాడు? కళ్ళు చూసుకుంటాడా? కళ్ళు వాడికి ఏమైనా బిల్డింగ్ ఇచ్చిన ఏమి లాభం, ఏమి ఇచ్చిన లాభం? కళ్ళు లేని వాడికి కళ్ళు కావాలి. ఆకలి అయిన వాడికి ఆకలి అవుతుంది,
ఆకలైన వాడికి ఏం కావాలి? అన్నం కావాలి. రోగి ఉన్నాడు, రోగికి ఏం కావాలి? స్వస్థత కావాలి. బాగా రోగంతో పడిన్నవాడు తీసుకెళ్ళి బిర్యానీ తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చి తినమంటాడు. తింటాడా? వాడు చికెన్ బిర్యానీ దగ్గర కావాల్సింది వాడికి ఆరోగ్యం కావాలి, రోగ్యం ఉండవాడికి. అందుకని దేవుణ్ణి ఏది అడగాలో, ఎప్పుడు ఏది కావాలో అడగాలి. నీకేం కావాలనగానే ఒకడు బాగా తపస్సు చేశాడు, బాగా 10 రోజులు 20 రోజులు తపస్సు చేశాడు, 3 వారాలు. దేవుడు దిగొచ్చాడు. నరుడా ఏం కావాలి కోరిక అన్నాడు. ఏముంది ప్రభువా, ఏముంది దేవుడా, పట్టుకున్నదల్లా బంగారం అయితే చాలయ్య అన్నాడు. సరే పో, ఇచ్చాడు, పో వరం అన్నాడు. వాడు పోతా మంచినీళ్ళు అయితే గ్లాసు పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఏంద్రా నీళ్లు బంగారం, గ్లాసులు నీళ్ళలో ఏళ్ళు పెట్టాడు, నీళ్లు బంగారం అయిపోయినాయి. సరే పోతే పనులు అయిపోయింది అదవుదని చెప్పేసి, ఆకలి అవుతుందని చెప్పేసి ఇడ్లీ పెట్టాడు అని అన్నాడు. ఇడ్లీ పట్టుకొని ఇడ్లీ బంగారం అయిపోయింది. ఇదేంద్రా గొడవ మట్టి ఇంటికి పోయాడు. భార్యనిగా ఎక్కడ పెట్టినా బంగారం అయిపోతుంది, నువ్వన్న సరిగా పెట్ట, ఆకలి అవుతుంది బాగా అని. అన్నం వేడేడు కంటే మాంసం మంచి మటన్ కూర అండి, మటన్ కూర తెచ్చి పెట్టింది. ఆ మటన్ కూర తెచ్చి పెట్టగా ప్లేట్ పట్టుకుని ప్లేట్ బంగారం అయిపోయింది. అన్నం పట్టుకుని అంగర బంగారం అయిపోయింది. కూర బంగారం అయిపోయింది. ఏమని అన్నం బంగారం, అంత బంగారం అయిపోతుంది. భార్యని పట్టుకున్నాడు, భార్య బంగారం అయిపోయింది. ఓరిని వరం పడుకో, నాకు ఈ వరం వద్దు, ఏం వద్దురా బాబుని మళ్ళీ దేవుని దగ్గర పరిగెత్తాడు. దేవుడా దేవుడా అని పిలిచాడు. ఏంటన్నారుడా, ఏమైందంటే, అయ్యా తప్పు అయిపోయింది, క్షమించయ్యా, నాకు ఈ వచ్చిన వారం వెనక్కి తీసుకో బాబు, లేకపోతే నేను చచ్చిపోతాను అయ్యా, ఆకలి అవుతుంది, నీళ్ళు అవుతుంది, ఏం తాగటాన్ని నా వల్ల కదట్లేదు అంటున్నా. అంటే ఏం అడగాలి దేవుణ్ణి? కళ్ళు లేనివాడికి ఏమో బిల్డింగులుగా అక్కర్లేదు, కళ్ళు లేనివాడికి కళ్ళు అడగాలి. ఇప్పుడు నీకేం కావాలి? ఇంట్లో నీ కుటుంబంలో నీకేది అవసరం? శాంతి కావాలా, సమాధానం కావాలా, నెమ్మది కావాలా, ఆరోగ్యం కావాలా, ఆశీర్వాదం కావాలా, అభిషేకం కావాలా, ఆత్మవరాలు కావాలా, కృపావారం కావాలా, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా, నీ పిల్లలకి జ్ఞానం కావాలా, ఏది కావాలో అది అడగాలి. పిల్లలకు మొదట జ్ఞానం అడుగు. వాళ్ళు కలెక్టర్లు అవ్వాలంటే జ్ఞానం లేకుండా కలెక్టర్ ఎట్టగవుతాడు? ప్రభా నా పిల్లలకు జ్ఞానం తెచ్చి, ప్రభా నా పిల్లలకు దేవుని భయం కలుగు చేయి, ప్రభా నా పిల్లలు మంచి గొప్ప వాళ్ళుగా మార్చబడాలంటే జ్ఞానము, భయము, భక్తి కలుగు చేయి. బాల్యం నుంచి నీకేం కావాలి? ఆత్మవరాలు కావాలా? ప్రభువుని అడుగు. నీకు ఉద్యోగం కావాలా? ప్రభువుని అడుగు. నీ వ్యాపార అభివృద్ధి కావాలా? ప్రభువుని అడుగు. నీ పిల్లల ఆర్థిక స్థితి, నీ కుటుంబ ఆర్థిక స్థితి సరిగా మార్చబడాలా? ప్రభువుని అడుగు. అడిగే విధానంలో జాగ్రత్తగా అడగాలి. వీళ్ళు అడుగుతున్నారు, ఏం అడుగుతారు? నీకేం కావాలి, ఏం చేయాలి మీకు అని అడిగాడు. ప్రభువా మాకు దృష్టి కావాలన్నాడు. ప్రభు అన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకాడు. అలాగా ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు అలా తాకేశాడు. తాకి వెళ్ళండి అన్నాడు. అట్లా చూడగానే వాళ్ళ కళ్ళు వచ్చేసాయి, వారికి సూపు వచ్చేసింది. వాళ్ళు సూపు రాగానే మొట్టమొదటి దేవుని చూశారు, యేసయ్యను చూశారు. దేవుని స్తోత్రం హల్లెలూయా అన్నారు. ఇక వాళ్ళు చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళా. భార్య పిల్లలు ఏమన్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళకల్లా సూపు రాగానే ఏం చేసేది తెలుసా? యేసు ప్రభు వెంబడిపడి వెళ్తున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సూపు వచ్చిందా? సూపు రాగానే రే ఎన్నేళ్ళు ఇయే అని అడిగాడా? ఎందుకని యేసు ప్రభు అడిగాడు సగం ఇస్తాడా? ఇప్పుడు అనుమానం ఉన్నవాడు అడుగుతాడు, ఈ ఎన్నేళ్ళు అనుకుని. నేను ప్రార్థన చేస్తే సూపు వచ్చిందో రాలేదు అనుమానం ఉన్నవాడు అడుగుతాడు. ఈయనకి అనుమానం ఎందుకు? యేసు ప్రభు ఇచ్చేవాడు ఎవడు? ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలంటే, ఆయన సూపు ఇవ్వమంటే ఆయన సమృద్ధి సంపూర్ణముగా సూపుని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్తే నో డౌట్. ఇక ఆయన ఏదైనా ఒకటి కలుగు చేసేయనుకోండి, ఇక దాంట్లో అనుమానం ఉండకూడదు. ఆయన సమృద్ధిగా సంపూర్ణమైన సృష్టిని, సంపూర్ణమైన దృష్టిని కలుగు చేస్తాడు. ఆయన చూపునిమ్మన్నాడు. ఆయన తెరలు తేటగా, సమస్తము తేటగా చూసినట్లుగా నీ కన్నులు తెరుస్తాడు, నీ మనోనేత్రాలు తెరుస్తాడు, నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. దేవుని మహిమను, దేవుని ప్రసన్నతను, దేవుని శక్తిని నువ్వు చూచి అనుభవించినట్లుగా నా దేవుడు నీకు ఆధ్యాత్మికమైన దృష్టిని కలుగు చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ మనోనేత్రాలు ఆయన వెలిగిస్తాడు.
ఆయన నీకు చూపును కలిగేసి నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. నీకు స్వస్థత అడిగావు, కొంచెం స్వస్థత కాదు, నీకు సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నేను స్వస్థ శక్తులుగా నా దేవుడు మారుస్తాడు. ప్రభు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు బాగుపడతాడంటే సరే పో అన్నాడు యేసు ప్రభు. వాడు కొంచెం బాగుపడ్డా కాదంట, వాడు సంపూర్ణ స్వస్థత బాగుపడి లేచి నడుస్తున్నాడంట ఇంటి దగ్గర. ఆమేన్. సమాజ మందిరపతి గారి కుమార్తె సావు బ్రతుకుల్లో ఉంటే ప్రభు వచ్చి కొంచెం ప్రార్థన చేయమన్నాడు. అతను ఏమడిగా తెలుసా? నా కుమార్తె బాగుపడి బ్రతుకున్నట్లుగా వచ్చి దాని మీద చేతులుంచాయి అన్నాడు. యేసు ప్రభు వెళ్ళి ఆ అమ్మాయి మీద చేతులుంచాడు. చేయి పట్టుకుని చిన్నదానా లే పైకి అన్నాడు. వెంటనే చనిపోయిన ఆ అమ్మాయి లేచి సజీవురాలుగా కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎవరిని తాగుతాడో ఆయన హస్తంలో వారి జీవితంలో కన్ని విని ఎరగని అద్భుతాలు జరుగుతాయి. ప్రభు నిన్ను తాగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు చెప్పుకోలేని రోగాలు, వ్యాధులతో బాధపడుతున్నామో, నా దేవుని హస్తం నేను తాగితే ఆ సమస్తం బాగుపడి నువ్వు విడుదల, నువ్వు స్వస్థత ఈ క్షణములో నువ్వు అనుభవిస్తావు అనేది వాస్తవం. ఆమేన్. ప్రభు హస్తం ప్రతి ఒక్కరిని తాగుతుంది. దీర్ఘకాల సమస్యల చేత, రోగముల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నామో, ఎవరికి చెప్పుకోలేని బలహీనల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నామో, డాక్టర్లకు అసాధ్యమైన రోగాలేమో, నా దేవుడు నిన్ను తాకితే క్షణం పట్టదు, గొప్ప విడుదల, స్వస్థత నువ్వు పొందుకుంటావు. అధికమైన ఆశీర్వాదమును, అధికమైన దీవెనను, అద్భుతమైన స్వస్థతను, విడుదలను ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావు. ఆయన తాకితే చాలు నీ జీవితంలో అద్భుతం పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడగాలి, ప్రభా ఒక్కసారి నన్ను తాకు, ప్రభా ఒక్కసారి నన్ను తాకు, ప్రభా ఒక్కసారి నన్ను తాకమని అడుగు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, మహిమగల దేవుడిని విశ్వసించగలిగినట్లయితే ప్రభువే ఈ ఆరాధనలో నిన్ను తాకి నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో స్వస్థత కలిగి చేయబోతున్నాడు. నీ సకల వ్యాధి, రోగం, అంధకార బంధకాలని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే తాకి విడుదల కలుగ చేయబోతున్నాడు. శిఖరకబాల తోరందరాబాల తరాబాబా ఆ రివి విలోవార తాబాల రిఖైబాల శిఖరందరకబాల తురందరకబాల తబాల శిబాలంద రిఖబాలంద రోదరాబాల తరకబాబా. ఆయన తాగితే చాలండి నీ జీవితంలో అద్భుతంగా మార్చబడుతుంది. నీ బ్రతుకుగా మార్చబడుతుంది. నీ కుటుంబ వ్యవస్థ చక్కబరచబడుతుంది. నీ పిల్లల జీవితాలు మార్చబడతాయి. నీ భర్త, నీ భార్య జీవితాలు మార్చబడతాయి. ప్రభువా ఒక్కసారి తాగమని అడుగు. అద్భుతం నువ్వు కన్నులారను చూస్తావు, అనుభవిస్తావు. దేవుని శక్తి నీలో క్రియాశీలముగా మహిమను కనపరుస్తుంది. ఆమేన్. ప్రభువు తాకాడు. వారి కన్నులు తేటగా చూస్తున్నారు. అంశూపు వచ్చింది, కొంచెం వచ్చిందా, లేదండి తేటగా చూస్తున్నావు, అన్నింటిని తేటగా చూస్తున్నావు అని అంటున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అడగటం, ప్రభువుని అడగటం ఏంటి, ప్రభు కొంచెం దయచేయటం ఏంటి? ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన సృష్టికర్త. నోటి ఊపిరి చేత ఈ సృష్టిని సృష్టించిన వాడు. సర్వ మానవాళికి అవయవాలను కలుగు చేసిన వాడు ఆయన. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని ప్రభు సవాల్ చేశాడు ప్రపంచాన్ని. ఆయన అబ్రహాంతో, నేను యెహోవాను, నాకు అసాధ్యం ఏమైనా కలదా? అబ్రహాం, లేదు బాబు, నీకు అన్ని సాధ్యమని అబ్రహాం దేవుని నమ్మి విశ్వసించాడు. అందుకే అబ్రహాము అడిగిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడు. అత్యధికమైన సంతతిని అనుగ్రహించాడు. విస్తారమైన సంతానం దేవుడు అనుగ్రహించాడు. నీకు అత్యధికమైన ఆశీర్వాదమును అనుగ్రహించి నీ సంతతిని ఆశీర్వదించి దేవుని కృపకు పాత్రలుగా మారుస్తాడు. దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. శాశ్వతమైన కృపనిచ్చాడు. శాశ్వతమైన కృప ఎప్పటి వరకు? నీ సంతతికి శాశ్వత కాలం వరకు నా కృప తోడుగా ఉండి, నీ సంతతికి తోడుగా ఉండి, నిన్ను కాపాడి నీ సంతతిని నడిపిస్తానన్నాడు. శాశ్వత కాలం వరకు తోడుగా ఉండే కృప. కొంచెం కృప కాదు, శాశ్వతమైన కృపను నేను నీకు ఇస్తున్నాను దావీదు, నీకును నీ సంతతికి అన్నాడు. ప్రభా కొంచెం కృప దయచేయ, ప్రభా కొంచెం ఆరోగ్యం దయచేసి చాలు ప్రభా, ప్రభా కొంచెం అభిషేకం కావాలి ప్రభా అని అడగకూడదు.
ఆయనకు అసహ్యం అవన్నీ. ఏం మనుషుల్లో వీరు అంతా కొంచెం కొంచెం అంటూ ఉంటారు. ప్రభువా, విస్తారమైన కృప కావాలి, విస్తారమైన అభిషేకం కావాలి, విస్తారమైన ఆశీర్వాదం కావాలి, సంపూర్ణమైన ఆరోగ్యం నాకు కావాలని అడుగు. ప్రభువు నీకు సమస్తమును సంపూర్ణముగా నీకు అనుగ్రహించువాడు ఆయన. ఆమేన్. కొంచెం కొంచెం అడగకూడదు. కొంతమంది బుద్ధి కొంచెం కొంచెం వాళ్ళు పెడతాం అట్టని పెడతారు, అడగటం అట్టని అడుగుతారు. దేవుణ్ణి అడిగేది విస్తారంగా అడగాలి. విస్తారమైన కృపను నా దేవుడు అనుగ్రహిస్తాడు, విస్తారమైన అభిషేకాన్ని నా దేవుడు అనుగ్రహిస్తాడు, విస్తారమైన శక్తి నా దేవుడు అనుగ్రహిస్తాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఆరోగ్యం ఇస్తే ఇక దానికి డౌట్ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ టెస్ట్ చేసినా నీకు ఆరోగ్యంగా ఉంటావు. నీ అవయవాలన్నీ ఆయన బాగు చేస్తాడు. ఎందుకంటే సృష్టించిన దేవుడు అవయవాలు ఆయన. ఏ అవయవాలు ఏం తెలుసో, ఎక్కడ ఏం ఫాల్ట్ ఆయనకు తెలుసు. ప్రతి అవయవమును ఆయన ముట్టి బాగు చేసి స్వస్థపరచగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన గాయాలలో ఉన్న స్వస్థతను మనకు అనుగ్రహిస్తాడు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవుల కొరకు యేసుక్రీస్తు రక్తం చిందించి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన రక్తంలో గొప్ప విడుదల, స్వస్థత కలుగుతుంది, విమోచన కలుగుతుందని గుర్తించి మనం ఆయన మహిమపరచాలి. వీళ్ళు ఏమడిగారు? పెద్ద కేకలేసి అరుచున్నారు. కొంతమందికి అరుపులు అరుపులు అంటే ఏంట్రా వీళ్ళు ఇట్టగలుగుతున్నారు, ఏమి ఇట్టగలుగుతున్నారు, ఏమిటి కేకలు, ఏమిటి అరుపులు అంటూ ఉంటారు. కొంతమందికి అర్థం కాదు. ఎందుకని మౌనంగా ఇట్లా నిద్రపోతూ ఉంటారు కొంతమంది చర్చిలకు వచ్చి. ఎందుకంటే ఆ చర్చిలో వాళ్ళకి అట్టగా నేర్చుకున్నారు, వాళ్ళు అట్లా నేర్చుకుంటారు పాపం. ఇక వాళ్ళు ఎట్లా నిద్రపోవడం, సొల్లు కార్చుకుని నిద్రపోతున్నారు. సాపన కుర్చీని అత్తుకుని బలనెత్తుకుని ఆమేన్ అంటే అంటారు. ఆమేన్ అనేది అర్థం కాదు వాళ్ళకి. నిద్రపోయాడికి ఏం అర్థమైతే? పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తారంటే ఒక్కటి చేతులు ఎత్తారంట సంఘంలో. పాస్టర్ గారు అడిగితే అందరు నిద్రలో ఉన్నారు. పెద్దగా నరకానికి వెళ్ళి చేతులు ఎత్తారంటే అందరు లేచి చేతులు ఎత్తారంట. వాళ్ళకి నరకం పర్లోకి ఎక్కడ అర్థం కాదు. ఎందుకంటే నిద్రపోయాడికి ఏం చేసు ఏమండి? అరవాలి, దేవుని సొంత అరవాలి. మన దేవుడు గుడ్డోడా? చూస్తాడు. మన దేవుడు శివుడు లేవా? వింటాడండి మౌనంగా. సోత్రం 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 సోత్రం. నువ్వు లేకుండా అడిగితే బాగా 3 పూటలు తింటున్నావుగా, ఏమండి హల్లెలూయా సోత్రం అనొచ్చుగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు హల్లెలూయా సోత్రం పక్కన వాళ్ళు ఉడికి పడాలి, అట్లాగా అరవాలి. అరవమన్నాను బస్సులో అరవకూడదు. ట్రైన్లో బస్సులోకి వెళ్ళి పెద్దగా అరవకూడదు. దేవుని మందిరంలో నీ ఇంట్లో అరవాలి, పెద్దగా అరిచి ప్రార్థన చేసి దేవుని స్తుతించాలి. కొంతమంది తెలవదు అరవమన్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సు ఎక్కగానే పెద్దగా అరుస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకుని అంటారు, ఏం అరుపులా ఏమైందిరా నీకని. బస్సు వాళ్ళకి ఏం తెలుసు దేవుని కార్యాలు? అవునా కదా? ఎక్కడ అరవాలో తెలియాలి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు ఆఫీస్కి వెళ్ళి అందరూ స్టాఫ్ వాళ్ళు ఉన్నప్పుడు స్టాఫ్ నుంచి అన్నాం అనుకోండి, వాళ్ళు వస్తారు. ఇవి పిచ్చి ఎక్కిన తర్వాత మెంటల్ ఇండిషన్ ఇస్తారు. వాళ్ళు డాక్టర్లు కదా. వాళ్ళు ఆఫీసులో అనుకోండి, మెంటల్ వచ్చిన తీసుకెళ్ళి ఏదైనా బాత్రూంలో పడి తాళం వేస్తారు. ఏదైనా మీరు చేసే ఆఫీసులో. ఎందుకని తెలవదుగా. ఆఫీసులో అందరూ ఉన్నా కూడా మౌనంగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వెవరో తెలియకుండా ప్రభువు నిన్ను కనిపెడతాడు. ఆయన మౌనంగా ప్రార్థన. దైవజనుడు ఉన్నాడు, ఆయన ఆఫీసులో అందరికీ ఆ దేవుని భక్తులని తెలుసు, ప్రార్థన చేయలేక ఉండాలని తెలుసు. అందరూ ఆయన ఎగతాళి చేసేవాడు, అయినా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మౌనంగా ప్రార్థన చేసుకునేవాడు. జనం లేనప్పుడు ఆఫీసులో వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆయన మధ్యాహ్నం సమయంలో అన్నం తినేటప్పుడు అందరూ అన్నం తింటారుగా, తిన్న తర్వాత ఒక అరగంట రెస్ట్లో ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అందరూ మాట్లాడుకుంటే అది సరదాగా మాట్లాడుకుంటే బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ గడేసుకుని బాత్రూంలో పైపు తిప్పుతాడు. నల్ల తిప్పితే బొయ్యమని శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో పరిశుద్ధాత్మలో ఆ అగ్నిలో బాగా ఏడ్చి ప్రార్థన చేసుకుంటాడు. అరగంట సేపు ప్రార్థన చేసుకుని అరగంట అయిపోయినాక మరలా ఆ పైపు ఆపి ముఖం కడుపుని శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి వచ్చి వస్తాడు. అది టెక్నిక్ అంటే. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అట్లా చేసుకోవాలి.
కానీ అరవాలి. ఆకాశవైపు చేతులెత్తి ప్రభువుని స్తోత్రించి గణపరిచి మహిమపరిచి ఆరాధించాలి. ఆరాధన అనేది ప్రత్యేకత. ఆరాధనలో ప్రభువుని స్తుతించి గణపరచాలి. ఎట్లాగా ఆరాధన చేస్తూ ఉంటే ఒకసారి ఆరాధన చేస్తూ ఉంటే ఎస్ఎన్ గారు చాలా కాలం రోజుల్లో, అప్పుడు అది రైల్వే ఇన్స్టిట్యూట్లో కొంచెం రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. బాగా ఆరాధన చేస్తూ ఉంటే యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళే, యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు, బాగా దేవుని తెలిసిన వాళ్ళు వచ్చి ఏమని ఇప్పుడు ఏం గొడవ ఎవరా అని అడిగాడంట. అయ్యా మేమేనయ్యా ప్రార్థన జరుపుకుంటాం అంటే, మన దేవుడు శివుడా? ఆయన శివుడు ఉండే అయ్యా. మన దేవుడు మోగాడా? కాదయ్యా, ఆయన మాట్లాడతాడయ్యా. వింటాడయ్యా. మరి ఇంటే మౌనంగా అవసరం ఏమిటి గొడవలు, ఏమిటి అరలే అంటే ఆరాధన చేసుకోవడం చాలామంది తెలవదు. అసలు ఎలాగో ఆరాధించాలో తెలవని పరిస్థితుల మధ్యలో క్రైస్తవం నలిగిపోతుంది. ఈ రోజున ఆరాధించడం ఎలాగో తెలవని మూర్ఖత్వంలో, అజ్ఞానంలో నలిగిపోతుంది క్రైస్తవ్యం. అలాగ నలిగిపోకుండా దేవుని ప్రజలమైన మనల్ని ఒక సంపూర్ణ ఆరాధనలో ప్రభువుని ఆరాధించి ఆ కృపగల పరిచర్యలో ప్రభువు మనల్ని నడిపించి మనకు అనుగ్రహించినందుకు మనం ధన్యులమని చెప్పాలి. ప్రభువు ఇచ్చిన కృపను మనం కాపాడుకోవచ్చు. ఆయన ఆరాధించి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. చేతులెత్తి బిగ్గరగా ఆయన స్తుతించి ఆరాధించినట్లయితే ఆయన మహిమ దిగి వస్తుంది మన మధ్యలోనికి. ఆమేన్. యేసు ప్రభు వారు శరీరక దారిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారు తెలుసా? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం చదవండి, 7వ వాక్యం చదవండి. ఏమైందో ఎలా ప్రార్థన చేశాడో. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీటితో మహారోదనతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనయు విజ్ఞాపన యాచనయు చేయుచు భయభక్తులు కలిగి ఆయన మహిమపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు మనం మౌనంగా చేసుకోవచ్చుగా. యేసు ప్రభు వారు దేవుడు కదండి, ఆయన మౌనంగా చేసుకోవచ్చు ప్రార్థన. ఆయన మహారోదనతోను కన్నీటితోను కేకలేస్తూ ప్రార్థన చేశాడంట. మహారోదనతో శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోను కన్నీటితోను ఆయన ప్రార్థన విజ్ఞాపన యోచన అంటే కన్నీళ్ళు 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 కన్నీళ్ళు. కొంతమందికి పొట్ట బొడిసిన కన్నీళ్ళు రావు, వస్తాయా? కొంతమందికి ఏడిపే రాదు, ఎట్టనో చూస్తూ ఉంటారు నిలుగుడ్లు వేసుకుని. ఏడో వాళ్ళకి కన్నీళ్ళే రావు, రాతి గుండెలు కొంతమంది ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేసుకునేవరా. ఏమన్నా ఇంట్లో ఎవరైనా తిడితే ఏడవరా? ఇంట్లో ఎవరైనా తిట్టారు అనుకోండి, ఇంట్లో భర్త తిట్టారు అనుకోండి, సప్పుని ఎడుతారే. ఇంట్లో ఎవరైనా తిట్టి బయట ఎవరైనా పోతా లేదన్న మాట అనుకోండి, కొంతమంది అసలే ఆ మాట అనగానే ఏడుతూ ఉంటారు. ఇక ముందు ఏడుపు వచ్చి తర్వాత మాటలు వస్తాయి కొంతమందికి, అప్పుడు ఏడుతారు. దేవుని దగ్గర ఏడవమంటే ఏడవరు. దేవుని సన్నిధిలో నువ్వు ఏడవాలి. ఎట్లాగ ఏడవాలి? మహారోదనతోనూ కన్నీటితోనూ నిన్ను మరణం నుంచి విడిపించగలవానికి ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటే యేసు ప్రభువారు మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మహారోదనతో కన్నీటితో ప్రార్థించాలి. కొంతమంది ఆడొక ప్రభా స్తోత్రం 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 యేసు రక్తం హల్లెలూయా ఆమేన్ చాలయ్యా, అమ్మో ఇప్పటికి ఛాన్స్ అయిపోయింది అనుకుంటేనే ప్రార్థన చేయటం అని అనుకుంటారు. అసలు ఏడవాలి కదా. దావీదు అంటాడు, నా కన్నీళ్ళు నీ కవిలిలో నీ బుడ్డిలో దాచబడి ఉండవు ప్రభు అంటాడు దావీదు. నేను ఏడ్చిన కన్నీళ్ళు, నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టు దేవుడు ఒక బుడ్డిలో దాచిపెడతాడు. రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు ఇదిగో నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు కన్నీరు కార్చి ఎంత కన్నీరు కార్చావో ఆ కన్నీరండి ఈ బుడ్డిలో ఉండే చూడు అంటాడు. నీ కన్నీటి బొట్టు వ్యర్థం కాదు. ఎందుకు కార్చావో కన్నీళ్ళు దేవుని తెలుసు. బాధతోనా వేదనతోనా ఆవేదనతోనా నీ జీవిత సమస్యల కుటుంబ సమస్యల ఉద్యోగంలో వ్యాపారంలో చేతికొనలో ఏ సమస్య నిందల అవమానాల మధ్యలో నలిగిపోతూ ప్రార్థన చేసేవా, కన్నీరు కార్చేవా, ఆ కన్నీటి ప్రతి బొట్టుకి విలువ ఉంది, వాల్యూ ఉంది అనే సంగతిని నువ్వు గుర్తించాలి. ఈ రోజున నీ కన్నీళ్ళు వ్యర్థం కావు, నువ్వు కార్చిన కన్నీళ్ళు వ్యర్థం కావు. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించు.
ఈ జీవితంలో అద్భుతమైన దేవుని మహిమను నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీటి ప్రార్థనకు వెనువెంటనే జవాబు వస్తుంది. నీ కన్నీటిని ప్రభు వెనువెంటనే ఆలకించి కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు పౌలు అంటాడు, రాత్రింబగళ్ళు మీ కొరకు నేను కన్నీరు కార్చుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువుని స్తుతిస్తున్నాను మీ నిమిత్తం అంటాడు. సంఘ నిమిత్తమే. కొరింథీయులు రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మీకు దుఃఖం కలగవని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను బట్టి మహావేదనతోనూ ఎంతో కన్నీరు విడుచు నేను ఈ లెటర్ రాస్తున్నాను, మీకు ఈ పత్రిక రాస్తున్నాను మీకు. నా ప్రియ సంఘమా, సహోదరులారా, ఒక దైవ సేవకుడు మీ కొరకు ఎంత కన్నీరు కరుస్తాడో, ఎందుకు కన్నీరు కరుస్తాడో మీకు అర్థమవుతుందా? మీకు తెలుసా? పౌలు అంటున్నాడు, నేను మహా వేదనతో మీ కొరకు కన్నీరు కార్చి రాస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ మీద నాకున్న అత్యధికమైన ప్రేమను బట్టి. మీరు నశించి పోకూడదని, దేవుని దూరం కాకూడదని, దేవుని కృపకు దూరంగా మీరు వెళ్ళిపోకూడదని, దేవుని కృపలో మీరు నిలిచి ఫలించి ఆస్వాదించబడి వర్ధిల్లాలని, మహిమల రాకల్లో ఆయన ఎటు మీరు నిలవబడాలని, మిమ్మల్ని నిలవబెట్టాలని ఒకే ఒక ఆశతో మీ కొరకు రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తున్నాను మహావేదనతో అంటున్నాడు దైవజనుడు. దేవుని సేవకులు నీ కొరకు కన్నీరు కార్చేది నీ క్షేమం కోరి, నువ్వు ప్రభు కొరకు సిద్ధపడాలని, నువ్వు ప్రభు రాజ్యాన్ని సిద్ధపరచబడి ఆయన ఏటని నిన్ను ఆయన నిలవబెట్టాలని ఒకే ఒక ఆశతో దైవ సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తున్న సంగతిని గుర్తించాలి. కన్నీటితో ప్రార్థించే దైవ సేవకులు నీకున్నారనే సంగతిని గుర్తించాలి. ఈరోజు ఆ కన్నీటిని దేవుడు చూస్తాడు, ఆ కన్నీటి ఫలం దేవుడు ఇస్తాడు. రోజు మరణకరమైన రోగముతో ఉన్నాడు రాజు. దైవజనుడు వచ్చేసి, రాజుగారు మీ ఇల్లు చక్కన పెట్టుకో, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమైపోతున్నావు అన్నాడు. వెంటనే రాజుగారు సరేలే అని ఇల్లు చక్క పెట్టుకుంటే రాజ్యాన్ని చక్క పెట్టుకో, రాజ్యంలో ఎవరెవరికి ఏం అధికారాలు ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేసి చక్క పెట్టుకోమన్నాడు. అప్పుడు రాజు ఇవన్నీ పెట్టుకోకుండా యెరూషలేము గోడ తట్టు తిరిగాడు. యెరూషలేము గోడ తట్టు, ఆ ఏడుపులు గోడ ఉంది, ఆ గోడ తట్టు తిరిగి బట్టలు చించుకొని కన్నీరు కార్చి ఏడ్చడం ప్రారంభించాడు. చదవండి రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ రాజు పేరు హిజ్కియా. తన ముఖమును గోడ దగ్గర త్రిప్పుకొని, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించును. ఎలా ప్రార్థించాడంట? కన్నీళ్లు విడుచుచు యథార్థ హృదయుడనై సత్యముతో నేను నీ దృష్టికి అనుకూలంగా ఎలాగూ జీవించానో, ఎలాగూ బ్రతికానో, ఎలాగూ నడుచుకున్నానో, ఎలాగూ సమస్తాన్ని చేశానో కృపతో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచిస్తూ దేవునిలో ప్రార్థించాడు. కన్నీళ్లు విడిచాడు. వెంటనే జవాబు వచ్చింది. 5వ వాక్యం చదవండి.
నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున యెహోవా మందిరానికి ఎక్కిపోతావు. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను నేను పొడిగిస్తున్నాను. దేవుడు కన్నీటి ప్రార్థనకు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? కన్నీరు కాచి దేవుని సన్న ప్రార్థన చేసి ఎవరు చెప్పుకోవాలి తన బాధను, తన కష్టాన్ని. కన్నీటితో ఏడ్చేశాడు అంతే. దేవుని దగ్గర ఏడ్చేశాడు. ఎట్లా యథార్థంగా, ఎట్లా సత్యంగా, ఎట్లా నమ్మకంగా ప్రభాన్ని కొరకు బ్రతికాను నేను గత కాలంలో, కృపతో జ్ఞాపకం చేసుకోయని ప్రార్థన చేశాడు. ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. 2వది నీ ప్రార్థన నేను విన్నాను. 3వది నీవు స్వస్థత పొందుకుంటావు. నువ్వు బాగుపడతావు, నీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పాడు. 4వది నేను నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సజీవుడిగా నిన్ను 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను. 5వ కార్యం చేశాడు ఇంకోటి. హిజ్కియా అన్నాడు, దేవుని మందిరాన్ని నువ్వు ఎక్కిపోతావు అన్నాడు దేవుడు. 6వది ఏమన్నాడు? దేవుని మందిరాన్ని ఎక్కిపోతావు. దేవుని మందిరానికి ఎక్కిపోతాను అనే దానికి ఒక నిదర్శనం ఏమిటని దేవుణ్ణి అడిగాడు హిజ్కియా. ఏం చేయమంటావు? నీడ 10 అడుగులు ముందుకు పోనిమంటావు. ముందుకు పోవటం సమంజసమే కదండి. నీడ 10 అడుగులు వెనక్కి పోవాలి. అట్లా చేయి, అప్పుడు నేను నీ మాట సంపూర్ణంగా చేస్తున్నామని నమ్మి సంతోషిస్తాను ప్రభు అన్నాడు. 10 అడుగులు నీడ వెనక్కిపోవటం అంటే అర్థం ఏంటి? దేన్ని ఆపాలి? భూమినన్నా ఆపాలి, సూర్యునన్ను తిరగని ఆపాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందా? తిరగకుండా ఆగితే భూమి అయిపోద్ది. మొత్తం ఈ భూమి మీద ఎవరు ఉన్నాం? మనం ఉన్నాం. ప్రపంచంలో 750 కోట్ల మంది జనం ఉన్నారు ప్రపంచంలో. ఎక్కడ? ఈ భూమి మీదే. ఈ భూమి తిరగటం ఆగిందని, ఒక్క క్షణం ఆలస్యంగా తిరగటం ఆగితే పరిస్థితులు మారిపోతాయి. వాతావరణంలో, ఆకాశంలో పరిస్థితులు, భూమిలో పరిస్థితులు భూమి పట్టకమనిపోయింది, పగిలిపోయింది. ఆకాశం, సూర్యుడు ఆగాడు అనుకోండి, ప్రళయం వచ్చేస్తుంది. మరి ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా ప్రార్థన ఆలకించి సూర్యుడిని 10 అడుగులు వెనక్కి పంపించాడంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ప్రార్థిస్తున్నాము, ఒక రోజల్లా నిలిచాడు సూర్యుడు అక్కడే. హిజ్కియా ప్రార్థన చేస్తే కన్నీటితో 10 అడుగులు సూర్యుని వెనక్కి పంపించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతమైన కార్యం చేశాడు. కన్నీటి ప్రార్థనకు 7 విషయాల్లో జవాబిచ్చాడు. 7 అనుభవాలు. ప్రార్థన విన్నాడు, కన్నీళ్ళు చూశాడు, స్వస్థపడతావని, నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు అన్నాడు. ఆయుష్ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు దేవుని మందిరం ఎక్కిపోతావు అన్నాడు. ఆ తర్వాత హిజ్కియా చెప్పాడు, అది గుర్తు సూచన ఏమిటంటే 10 అడుగులు నీడ వెనక్కిపోయేటట్టు చేశాడు. ఆమేన్, దేవుని మహిమ. ఒక రాజు కన్నీటితో ప్రార్థన చేస్తే హిజ్కియా కోసము దేవుడు సూర్యుని వెనక్కి పంపించాడు 10 అడుగులు. చరిత్రలో అద్భుతమైన కార్యం ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ఏమైనా చేస్తాడు, చేసి నిరూపణ చేస్తాడు. ఆమేన్. నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు. నీ జీవితంలో సమస్త అవయవాలను బాగు చేస్తాడు. సృష్టికి అసాధ్యమైన దాన్ని ఆయన సాధ్యపరిచి ఆయన కార్యం చేయగలిగిన వాడు, నీ జీవితంలో అద్భుతం చేయగలిగినవాడు. దేవుని మందిరానికి నువ్వు ఎక్కిపోయినట్లు చేసి ఆ మందిరంలో నిన్ను ఆయన ఆరాధించి గణపట్టేట్లుగా చేయగల శక్తిమంతుడు దేవుడు. నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ ప్రార్థన చూసేవాడు, మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. నీ శరీరంలో అవయవాలన్నిటినీ ఆయన చూస్తున్నవాడు, బాగు చేస్తాడు. సంపూర్ణ విడుదలను, నీ క్షేమాన్ని, స్వస్థతను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సజీవాన్ని ఇచ్చి నీకు ఆయుష్ పొడిగించగలిగిన వాడు యేసయ్య. ఆమేన్. కన్నీటి ప్రార్థన అండి. కన్నీటితో ప్రార్థన చేయి.
నీ జీవితంలో నువ్వెన్నడూ చూడని అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేసి నిరూపణ చేస్తాడు. ఆయన మహిమను నీ కనుపరుస్తాడు. భూలోకములో ఎక్కడ ఎప్పుడు చేయలేని ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు నేను నీ జనముల మధ్యలో చేస్తానన్నాడు దేవుడు మోషేతో. కన్నీ విని ఎరగని అద్భుతాలు దేవుని ప్రజల మధ్యలో చేసి ఆయన మహిమను కనుపరిచి ప్రత్యక్షను ప్రజలకు కనుపరిచాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. అది కన్నీటి ప్రార్థనతోనే సాధ్యమైన సంగతిని నువ్వు గుర్తెరగాలి ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. కన్నీటి ప్రార్థన. నువ్వు కన్నీరు కార్తే దేవుడు మౌనంగా ఉండవు. కన్నీటి కార్తే మౌనంగా ఉండవు. ఏం చేస్తుంది తెలుసా? ఆయన తానే దిగి వస్తాడు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన చేతితో ఇట్లా తుడిచేస్తాడు. ఆమేన్. నీ కన్నీటి బాష్ప బిందువును ఆయన ఇట్లా తుడుస్తాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువును 25వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వాక్యంలో ఇంకా తేటగా ఉంటుంది చూడండి. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వాక్యం. దేవుడు వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయనుంది. ప్రతి వారి ముఖము మీది బాష్ప బిందువులను బాష్ప బిందువులు అంటే కన్నీటి బిందువులు. కన్నీటి కాస్తామంటే చూస్తూ పో నీ కర్మ అని అనండి మన యేసయ్య. నీ దగ్గరికి వచ్చి ఆయన నిన్ను తాకి నీ కన్నీటిని తుడిచి నిన్ను తాకి ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైన స్వస్థతను, విడుదలను, విమోచనను, రక్షణను, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన నీకు అనుగ్రహించి నడిపిస్తాడు ఆయన. ఆమేన్. నువ్వెందుకు కన్నీరు కార్చావో వచ్చి నీ కన్నీరు తుడిచి ఆ సమస్యకు పరిష్కారం చూపి నీ సమస్యను పరిష్కరించి నీ కుటుంబంలో నెమ్మదిని, నీ జీవితంలో నెమ్మదిని, నీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, నీ పిల్లల జీవితాల్లో క్షేమాన్ని, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో అభివృద్ధిని ఆశీర్వదించి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. ఆమేన్. అందుకు నీ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం. యాకోబు కన్నీళ్లు విడిచాడు, ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. రాత్రంతా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబుని ఆశించి బలమైన గొప్ప జన్మగా మార్చాడు. యాకోబుని పరిశుద్ధపరిచాడు, ఇశ్రాయేలుగా మార్చాడు, సూర్యోదయం కలుగు చేశాడు, చీకటి బ్రతుకులో వెలుగును ప్రసాదించాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుని వెలుగు ప్రకాశింపబడినట్లుగా, దేవుని ప్రకాశం నువ్వు చూసి అనుభవించినట్లుగా, ఆ ప్రకాశం చేత నువ్వు నడిపించబడినట్లుగా నీ ముఖం మీద ప్రతి బాష్ప బిందువును నా దేవుడు ఈ దినమున తుడిచివేసి నీకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్నిచ్చి నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వారసులుగా ఎగ్గిడుగా ఆయన మార్చగలిగిన దేవుడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమడిగినా చేస్తాడు. పౌరాన్ని ఎప్పుడైనా చూసారా? దగ్గరగా చూస్తే తెలిసింది మీకు. దాన్ని ఎప్పుడు దగ్గరగా చూడండి. ఎప్పుడు దాని కళ్ళల్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. పౌరం కళ్ళలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు అని మూలుగుతూ ఉండేది. ఎప్పుడు కన్నీటి అనుభవంతో ఉండేది పౌరం. పరిశుద్ధుల సాదృశ్యం, కన్నీటి అనుభవానికి సాదృశ్యం ఎప్పుడు. కనుక ఆ కన్నీటి ప్రార్థన అనుభవం ఈ రోజున మనకు కావాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేయటం నేర్చుకోండి. కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఒక్క 20 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. మీ జీవితంలో దేవుని మహిమను మీరు చూస్తారు.
మీరు ఏది కావాలని కోరుకున్నారో దాన్ని దేవుడు మీ జీవితంలో సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆమేన్. వ్యర్థమైన వాటిని అడిగారనుకోండి, దేవుడు అసహ్యంగా నెట్టేస్తాడు. దేవుడికి మహిమ కలిగే విషయాలు నువ్వు ఏదైనా అడుగు, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కొరకైనా అడుగు, దేవుడు నిశ్చయంగా నీకు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా నీకు సహాయం చేస్తాడు. అబ్రాహాముని ఆకాశ నక్షత్రాలు ఆస్వాదించాడు, ఏబుని రెండంతలుగా ఆస్వాదించాడు. వాళ్ళు కళ్ళడితే సగం కళ్ళు వాళ్ళ పూర్తిగా చూపునిచ్చారు. నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ శక్తిని, సంపూర్ణ బలమును, సంపూర్ణ కృపను, సంపూర్ణ అభిషేకాన్ని ఇచ్చి నేను నడిపిస్తాడు. కుంటాడు నడవరా అంటే కొంచెం కుంటుకుంటూ నడవలా, సాఫీగా నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ దేవుని మందానికి వెళ్ళిపోయాడు, బాగుపడి సంపూర్ణ బాగు చేశాడు. 38 సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నాడు లాగవకుండా. లేచి నీ పరిపెత్తుని నడవరంటే లేచి పరిపెత్తుని నడవడం ప్రారంభించేశాడు. 38 సంవత్సరాల నుంచి నడవలేనాడు. ఎక్కడ ఆయన బాగు చేస్తే సంపూర్ణం, పరిపూర్ణం, ఆయన ఒక సంపూర్ణ స్వస్థతను, పరిపూర్ణ విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, కన్నీటితో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రభువుని వేడుకుందాం, హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. మనం అడిగేది విశ్వాసంతో అడుగుదాం, మంచి మనస్సాక్షి కలిగలుగుదాం, మంచి హృదయం కలిగలుగుదాం. పాపం మన హృదయం లేకుండా విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మంచి మనస్సాక్షి అడుగుదాం. ఆకాశముని కొరకు ద్వారాలు తెరుస్తాడు. పట్టజాంత విస్తారమైన కృపను దీవెనలో నా దేవుడు అనుగ్రహించి నేను తృప్తిపరిచి నీ కుటుంబంలో అత్యధికమైన ఆశీర్వాదములు ఆయన కలుగు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఒక్క 5 నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేసుకుని, ఎవరికి వాళ్ళు 5 నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా కన్నీటి రోదన ఉల్లాసముగా మారిపోయేనే. అందరు కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. అందరు ఎవరికి వాళ్ళు ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ దయచేసి చక్కగా మోకాలుంచి ప్రభువుని అడుగుదాం. ప్లీజ్ మై గ్లోరీ, థ్యాంక్ యూ, మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్, హౌ ద వండర్ఫుల్ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ జీసస్, హౌ ద వావరి షికా రకబాల తురాబాబాల. ప్రభా, నా బాధ, నా కుటుంబ పరిస్థితి, నా జీవిత పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నా అనారోగ్య పరిస్థితి, నా అవసరాలు, నా అక్కర్లు ప్రభా, అప్పుల బాధలో నలిగిపోతున్నాను ప్రభా, అప్పుల బాధలో, దరిద్రతలో నలిగిపోతున్నాను ప్రభా. నెమ్మది లేదు, సమాధానం లేదు కుటుంబంలో. పిల్లల జీవితాలు ఎలాగో ముందుకు వెళ్తే తెలియదు. పిల్లలకు జ్ఞానం లేకుండా బతుకుతున్నారు. వయసు వచ్చింది, పిల్లల వివాహాలు కావాలి, వారి చదువుల్లో బాగుపడాలి, గొప్పవాళ్ళు కావాలని ఆశపడుతున్నాను. అయ్యో పరిస్థితులు లేకుండా, ఉద్యోగంలో అభివృద్ధి లేదయ్యా, ప్రమోషన్స్ కావాలి, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, వ్యవసాయంలో అభివృద్ధి కావాలి, నా కష్టార్జితంలో అభివృద్ధి కావాలి ప్రభువా. భర్త మారాలి, భార్య మారాలి, పిల్లలు మారాలయ్యా, మార్పు కలిగించేవా. నా కుటుంబంలో నెమ్మది కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, విడుదల కావాలి. దయచే ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి ప్రభా, ఆత్మ వరాలు కావాలి ప్రభా, కృపా వరాలు కావాలి ప్రభా. నాకు దయచేవా. ఒక అభిషేకం కావాలి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నేను బ్రతకలేను ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి ప్రభా, నాకు దయచేవా. అడుగు ప్రతి వాడికి నిశ్చయముగా తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాగ్దానం చేశావు. వాగ్దానం నెరవేర్చు ప్రభా. అభిషేకం కావాలి ప్రభా, నాకు అభిషేకం కావాలి ప్రభా.
నా జీవితాన్ని నూతనపరచు, నా హృదయాన్ని నూతనపరచు, నా మనసు నూతనపరచు. అభిషేకం కుమ్మరించు ప్రభా. ఒక్కసారి కన్నీటితో మై గ్లోరీ మై మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ప్లీజ్ కమ్ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేద్దాం. ఒకసారి కనికరించయ్యా అని అడుగుతాం. ప్రభువా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా కన్నీటి రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా కన్నీటి రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి
shukabala. Opri kawalo. Bikabala. Tubata bata 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 bala bala. Andi kombo dikabala tibera tibera kabala turabala karabala. Riko riko rebala shikara kabala turanda rabala turabala rabala. Rabala 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 rabala. Kika kaka 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 bata takabala kabala. ఉల్లాసముగా మారిపోయేనే. నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. ఔ మీకి బాలా శిఖర కాబల యేసు నామములో ప్రతి వారిని తాకునుగాక దేవుని వాక్కు. ప్రతి వారిని తాకునుగాక నా దేవుడు. ప్రతి వారిని తాకునుగాక దేవుడు. ప్రతి వారి కన్నీటి బాష్పీలు నా దేవుడు ఇప్పుడే తుడిచి వేయనుగాక. ఆమేన్. కాబాలా శిఖరబ ప్రతి వారి కన్నీటి బాష్పం నా దేవుడు తుడిచివేయనుగాక. ప్రతి వారిని దేవుడు తాకునుగాక. ప్రతి వారిని దేవుడు తాకునుగాక. యేసు తాకునుగాక. యేసు తాకునుగాక. యేసు తాకునుగాక. ప్రతి వారిని నా దేవుని హస్తం తాకునుగాక. నా దేవుని హస్తం తాకునుగాక. దేవుని హస్తం తాకునుగాక. రైట్ నౌ రీపవర్ వావ్ వాబాలా శిఖరకబాల మహిమ 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 దిగివచ్చునుగాక. అద్భుతం జరుగునుగాక. దేవుని శక్తి ఇప్పుడే కుమ్మరించబడునుగాక. దేవుని మహిమతో నింపబడునుగాక. దేవుని వాక్కు ప్రతి వారిని తాకునుగాక. నా దేవుని పరిశుద్ధ బాహు ప్రతి వారిని తాకునుగాక. తాకునుగాక. ప్రతి కుటుంబాన్ని తాకునుగాక. ప్రతి సహోదరుని తాకునుగాక. సహోదరుని తాకునుగాక. దేవుని శక్తి కుమ్మరించబడుగాక. తాకునుగాక. తాకునుగాక. మా ఆరాధన ఎగ్గుడా అడుగువాడి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడిగా మా మధ్యలో దిగివచ్చి కృపా సత్య సంపూర్ణంగా మా మధ్యలో సంచరించి సర్వలోకాన్ని చక్రవర్తిగా మా మధ్యలో నిలిచి మీ ఆస్తం చాపినందుకు వందనాలయ్యా. ఒక్కొక్కరిని తాకినందుకు వందనాలయ్యా. ప్రతి కన్నీటి బొట్టును మీరు చూసిన దేవుడు. ప్రతి కన్నీటి భాష మీద మీ నామలో ప్రతి ఒక్కరి భాష మీద మీరు తుడిచినందుకు స్తోత్రాలు. మీ హస్తం చాపి ప్రతి ఒక్కరు తాకిన స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చిన స్తోత్రాలు. ప్రతి ఒక్కరు స్వస్థత స్తోత్రాలు. ప్రతి ఒక్కరు బాగు చేసిన స్తోత్రాలు. ప్రతి ఒక్కరు అభిషేకం స్తోత్రాలు. ప్రతి ఒక్కరు సజీవుడుగా కృపతో నింపిన స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరి కట్లు తెంచిన స్తోత్రాలు. ప్రతి ఒక్కరి బంధకాలు యేసు నామములో తెంచబడిన స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కట్లు తెంచబడినందుకు యేసు నామములో స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచిబడిన స్తోత్రాలు. ప్రతి హృదయపై వేదన ఆవేదన యేసు నామములో ప్రభువా మీరు ఆలకించి వారిని సంతోషంగా మార్చిన స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో శాపం దరిద్ర కన్నీళ్ళు వేదన ఆవేదన ప్రభువైన యేసు నామములో తొలగిపోయినట్లుగా చేసిన స్తోత్రాలు ప్రభా. ప్రతి వారిని ముట్టిన స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ మాస్టర్. అడుగు వాటిని ఊహించి వాటి కంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు దిగివచ్చి ఒక గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనను రెట్టింపు దీవెన రెట్టింపు కృప రెట్టింపు అభిషేకం రెట్టింపు ఆశీర్వాదము కృప వరములు ఆత్మ వరములతో నింపిన స్తోత్రాలు. నీ మహిమతో నీ ప్రజలను నింపిన స్తోత్రాలు. నీ కృపతో నింపిన స్తోత్రాలు. ఏ శత్రువు ఏ బలయంత ఏ రోగం ఏ వ్యాధి ఏ కరోనా వైరస్ నీ ప్రజలను ముట్టకుండా ప్రభు అగ్గితో వాటిని కాల్చి లాయపరిచినందుకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాడు. ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో సమస్తం లయమైపోను గాక. నీ ప్రజల చుట్టూ నీ సంఘము చుట్టూ నీ సేవకుల చుట్టూ అగ్నిని ప్రాకారంగా మీరు ఉంచి నీ కృపతో మీరు ప్రాకారంగా ఉండి నీ రక్తగోట్ల భద్రపరచుకొని రప్పలే కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా. నీ రాకడ వరకు ఎవరిని విడువగా కాపాడండి, పరిశుద్ధపరచండి. రాకడకు రాజ్యానికి ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి. పరిశుద్ధ సంఘముగా జ్యేష్ఠ సంఘముగా ప్రతి కన్నీటిని మీరు చూడండి తుడిచి పరిశుద్ధపరిచి ఆస్వాదించండి. వారి కన్నీటి నాట్యంగా మార్చండి. హృదయ వేద నాట్యంగా మార్చండి. కుటుంబాల్లో సమాధానం లేకపోతే సమాధానం తెచ్చి, నెమ్మది లేకపోతే నెమ్మది తెచ్చి, సంతోషం కలిసి ఆనందం కలిసి, కుటుంబాల్లో ఆశీర్వాదం అభివృద్ధిని సంతోషం ఆత్మీయ ఆనందం కలుగు చేయ ప్రభా. కుటుంబాలను విచ్ఛిన్న చేస్తూ, కుటుంబాల్లో గొడవలు అడవులు కలుగు చేస్తూ, కుటుంబాల్లో అసమాధానం కలిగిస్తున్న అంధకార శక్తులను యేసు నామములో ఇప్పుడే పాతాళంలోకి వెలమడాపిస్తున్నాను. అధికారం లే
యేసు రక్తములో ప్రతి కుటుంబం పరిశుద్ధపరచబడును గాక, ప్రతి వారి జీవితం పరిశుద్ధపరచబడును గాక, ప్రతి వారి కడగబడును గాక, నూతన పరచబడును గాక. నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం ఇచ్చి ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చి, హృదయపేదను ఆవేదనగా మార్చి, ఆవేదనను ప్రభా సంతోషంగా, సమాధానంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందుకోండి. ఈ నెల ప్రారంభించి ఆఖరి ఆరాధన కృపలో మనం కాపాడినందుకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. మరొక నెలలో ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యమైన వాగ్దానంతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. మరొక నెల దీవెనకరంగా మాకు అనుగ్రహించి నీ కృపకు పాత్రలుగా మార్చమని కోరుచున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి చిన్నల దగ్గర వృద్ధుల వరకు ఒక్కొక్కరిని రెక్కలలో ప్రతి కుటుంబాన్ని వారికి కలిగిన సమస్తమును మీరు కంచి వేసి మీరు కాపాడమని, నీ కృపతో నింపండి. సంఘాన్ని కంచివేసి కాపాడి, నీ ఆవరణాన్ని కంచివేసి కాపాడి, నీ సేవకుల్ని కంచివేసి కాపాడి, నీ సమస్తను కంచివేసి కాపాడి మహిమ పొందుకోండి. ప్రారంభించి ఆరాధన మహిమకరంగా ఆశ్రయంగా జరిగించి నడిపించిన స్తోత్రాలు ఇచ్చుకుంటున్నాను. కృపగల పరిశుద్ధాత్ముడా, మీరే కాపరిగా నాయకుడి మీ చిత్తాంతం నడిపించారు. నీ పాత్రగా మీ దాసుని అభిషేకించి నీ కృపగల పాత్రగా మీరు వాడుకునేందుకు మరింత ప్రభావంతో, మరింత బలంతో, మరింత శక్తితో మహిమకరంగా వాడుకోండి. సకల జాతుల ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమతో నింపి మహిమ పొందుకోమని సంపూర్ణమైన బలమును, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, కృపా సమాధానం అనుగ్రహించి మీ కృపగల సాక్షిగా, కృపగల పాత్రగా, కృపగల సాధనంగా మహిమకరంగా మీ దాసుని వాడుకుని మహిమ పొందుకోమని సంఘ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అభివృద్ధించి వేవేళ్లకు ఆశ్చర్యకరంగా ఈ సంఘమును పరిచయను దీవెనకరంగా మార్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆస్వాదించి నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి మీరు కాపాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుని కృపా క్షేమాలు తిరిగి ఆస్వాదించమని ఆరాధన ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ నడిపించి మీకు వందల స్తోత్రాలు ఎంచుకుంటూ యేసు నామములో మరొకసారి తగ్గించుకుని నీ కృపకు మమ్మలను మేము అప్పగించుకుంటున్నాం. నాకు అప్పగించిన సంఘాన్ని కృపగా అప్పగిస్తున్నాను. ఆశించి దీవించి మీరు ఆఖరి రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినమ్రంగా వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునేసు క్రీస్తు వారి కృపా, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధానం ఆశలేకుడు మనకును సకల కోటి పరిశుద్ధులకు ప్రభు రాకడ ప్రేమతో సదాకాలం ఆయన కృపా క్షేమాలతో సకల ఆశీర్వాదాలతో మనల్ని ఆస్వాదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.